అందరికీ నమస్కారం. సమాచార హక్కు చట్టం అదేనండి, మన ఆర్టీఐ. మనందరి చేతిలో ఉన్న ఓ పెద్ద ఆయుధమిది. కాని అదే ఆయుధాన్ని పట్టుకుని ఓ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే సీన్ రివర్స్ అవుతుంది. మనల్ని వెనక్కి పంపేయడమే వాళ్ల పని. సో ఈరోజు మనమేం చేద్దామంటే, మన ముఖం మీదే టక్కమని మూసేసిన ఆ తలుపుల్ని ఆర్టీఐ చట్టంలోనే ఉన్న ఒకే ఒక్క తాళం చెవితో ఎలా టక్కమని తెరవాలో చూసేద్దాం. ఆఫీస్ లోపలికి వెళ్ళగానే మనకు వినిపించే ఫస్ట్ డైలాగ్ ఇదే. పిఐఓ ఎవరో తెలీదండి, రేపు రండి. అంతే. అక్కడే మనలో సగం నీరసం వచ్చేస్తుంది. అసలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరో తెలీదని చెప్పడమనేది అది జస్ట్ ఒక సాకు, మనల్ని ఆపడానికి వాళ్లు కట్టే మొదటి అడ్డుగోడనమాట. సరే, అదీ కాకపోతే ఇంకో డైలాగ్ రెడీగా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఇక్కడ తీసుకోం, పై ఆఫీస్కి వెళ్ళండి. మనల్ని ఓ ఫుట్బాల్లాగా ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి తన్నడమే వాళ్ల ప్లాన్. ఎందుకంటే మన టైం, మన ఓపిక రెండూ అయిపోతే మనమే వదిలేస్తాం కదా. అదే వాళ్ల స్ట్రాటజీ. ఇక ఫైనల్గా వాళ్ల దగ్గర ఓ బ్రహ్మాస్త్రం ఉంటుంది. ఇక్కడ ఆర్టీఐ కౌంటర్ లేదు. అంతే సంగతులు. ఈ మాట వినగానే మనకే డౌటొస్తుంది. అయ్యో, మనం ఏదైనా తప్పు ఆఫీస్కొచ్చేశామా అనే మనల్ని మనమే అనుమానించేలా చేస్తారు వాళ్ళు. గేమ్ భలే ఆడతారు కదా. ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురయ్యే ఉంటాయి కదూ. ఈ మాటలు విని విని అబ్బా మనవల్ల కాదులే అని నిరాశతో వెనక్కి వచ్చేసి ఉంటాం. కానీ ఇకపై అలా జరగడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? వాళ్లు అనే ప్రతి మాటకు మన దగ్గర చట్టంలోనే ఓ పవర్ఫుల్ సమాధానం ఉంది. సరే, ఫస్ట్ మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది ఎవరో ఒకరిద్దరు ఆఫీసర్ల ప్రాబ్లం కాదు. ఇది ఒక సిస్టంలాగా తయారైంది. ఒక ఆర్గనైజ్డ్ అడ్డుగోడనమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సమాచారం అడగటమనేది మన హక్కు, ఎవరూ మనకు ఇచ్చే భిక్ష కాదు. కాని అప్లికేషన్ తీసుకోకపోవడం, ఆఫీసర్ లేరని చెప్పడం, గంటల తరబడి మనల్ని నిలబెట్టడం, ఇదంతా మనల్ని విసిగించి మనంతట మనమే వెళ్ళిపోయేలా చేసే ఒక టెక్నిక్. ఆ టెక్నిక్లు బ్రేక్ చేయడానికే ఈ మొత్తం విశ్లేషణ. మరి ఇంత పెద్ద సిస్టమ్ని, ఈ అడ్డుగోడని బద్దలు కొట్టే తాళంచెవి ఎక్కడుంది? ఎక్కడో లేదండి, మన ఆర్టీఐ చట్టంలోనే ఉంది. అదే సెక్షన్ 5. ఇదే మన మాస్టర్ కీ. అసలు ఎవరు పిఐఓ అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. చాలా సింపుల్ అండి. చట్టం ఏం చెప్తోందంటే, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో మనలాంటి వాళ్ల దగ్గర్నుంచి ఆర్టీఐ అప్లికేషన్లో తీసుకోవడానికి, సమాచారం ఇవ్వడానికే స్పెషల్గా ఒక ఆఫీసర్ని పెట్టాలి అని. ఇది వాళ్లు మనమీద జాలి తలచి చేసే సాయం కాదు, చట్టం వాళ్లకప్పగించిన డ్యూటీ, వాళ్ల జాబ్ అది. ఇంకా సింపుల్గా చెప్పనా, ఆర్టీఐ అనేది ఒక పెద్ద కోట అనుకుంటే, ఆ కోటలోకి వెళ్లడానికి ఉన్న ఒకే ఒక దారికి ఉన్న తలుపే ఈ పిఐఓ. సో మనం చెయ్యాల్సింది ఒకటే, సరైన తలుపుని సరైన పద్ధతిలో తట్టడం. అసలు ఈ సెక్షన్ 5 అంత క్లియర్గా ఏం చెప్తోంది చూద్దాం. ఫస్ట్ పాయింట్, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఖచ్చితంగా ఒక పిఐఓ ఉండాలి, అంతే. సెకండ్, పల్లెటూర్లల్లో మండల స్థాయిలో అయితే జనానికి హెల్ప్ చేయడానికి అసిస్టెంట్ పిఐఓ అంటే ఏపీఐఓ ఉండాలి. థర్డ్, అప్లికేషన్ ఇచ్చే వాళ్లకి ఎలాంటి సాయం కావాలన్నా దాన్ని అందించడం పిఐఓ బాధ్యత. ఇక నాలుగోది, ఇది చాలా ఇంపార్టెంట్, పిఐఓ సమాచారం కోసం ఏ ఆఫీసర్ హెల్ప్ తీసుకున్నా సరే ఆ ఆఫీసర్ కూడా సమాచారానికి బాధ్యుడే. అంటే ఆయన ఇవ్వట్లేదని తప్పించుకోవడానికి లేదు. ఓకే, ఇప్పుడు మన చేతిలో మాస్టర్ కీ ఉంది. మరి దాన్ని ఎలా వాడాలి? ఇప్పుడు మనం తెలుసుకోబోయేవే మన ఆర్టీఐ ఆయుధాలు. ఆర్టీఐ అప్లికేషన్ రాయటం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. 2 దగ్గర పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని రాసి ఆ ఆఫీస్ పేరు, అడ్రస్ రాయండి. సబ్జెక్ట్లో ఆర్టీఐ చట్టం సెక్షన్ 6(1) ప్రకారం సమాచారం కోసం అని పెట్టండి. తర్వాత ఏం కావాలో క్లియర్గా, సూటిగా, పాయింట్ల వైజ్గా అడగండి. కథలు, కవిత్వాలొద్దు. చివరగా పేరు, అడ్రస్ రాసి 10 రూపాయల ఫీజు కట్టిన ప్రూఫ్, అంటే పోస్టల్ ఆర్డర్ లాంటిది ఏదైనా దానికి జత చేయాలి. అంతే, సింపుల్. ఒక్క నిమిషం, ఒకవేళ అప్లికేషన్ రాయడం రాకపోతే ఏం చేయాలి? అసలు టెన్షన్ పడొద్దు. మన చట్టంలోనే సెక్షన్ 5(3) అని ఒక సూపర్ పవర్ ఉంది మనకి. దాని ప్రకారం మన నోటి మాటతో చెప్పినా సరే దాని ఒక అప్లికేషన్లాగా రాసి మన దగ్గర్నుంచి తీసుకోవాల్సిన బాధ్యత పిఐఓదే. గుర్తుపెట్టుకోండి, అది వాళ్ళ డ్యూటీ, మన హక్కు. రైట్, ఇప్పటిదాకా థీరీ. ఇప్పుడు ప్రాక్టికల్స్. అస్సలు సిసలైన యాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది. ఆఫీసులో ఆఫీసర్లు చెప్పే ఒక్కో సాకుకి మనం చట్టప్రకారం ఎలాంటి కౌంటర్ ఇవ్వాలో, వాళ్ల ఆట ఎలా కట్టించాలో ఇప్పుడు చూద్దాం. సీన్ 1,
వాళ్ళు పిఏఓ ఎవరో మాకు తెలీదండి అన్నారు. వెంటనే మనం ఇలా చెప్పాలి, సార్, ఆర్టీఐ చట్టంలో సెక్షన్ 4 అని ఒకటుంది. దాని ప్రకారం మీ ఆఫీస్ పిఏఓ పేరు, ఆయన హోదా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ మీరే నోటీస్ బోర్డు మీద పెట్టాలి. దయచేసి ఆ నోటీస్ బోర్డు ఎక్కడుందో చూపించండి. చాలా పొలైట్గా కానీ స్ట్రాంగ్గా అడగాలి. సీన్ 2. వాళ్ళు ఈ అప్లికేషన్ ఇక్కడ తీసుకోమని మొండికేశారు. అప్పుడు మన డైలాగ్ ఇది, సార్, సెక్షన్ 5 ప్రకారం మీరు నా అప్లికేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. దయచేసి ఇది తీసుకుని నాకు రసీదు ఇవ్వండి. ఆ రసీదు, ఆ చిన్న పేపర్ ముక్కే మన చేతిలో ఉండే అతి పెద్ద సాక్ష్యం. అది మర్చిపోవద్దు. ఇప్పుడొక చాలా చాలా సీరియస్ ప్రశ్న. చట్టప్రకారం కట్టాల్సిన 10 రూపాయలు కాకుండా పనిచేయడానికి ఒకవేళ అధికారి లంచమడిగితే అప్పుడేం చేయాలి? రూల్ నంబర్ 1, ₹1 కూడా ఇవ్వకూడదు అస్సలు. రూల్ నంబర్ 2, వాళ్ళు మాట్లాడిన మాటలు, టైం, ఆ ఆఫీసర్ పేరు అన్నీ వెంటనే ఎక్కడైనా రాసిపెట్టుకోవాలి. రూల్ నంబర్ 3, వీలుంటే ఆ సంభాషణను రికార్డ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఫైనల్గా ఏమాత్రం లేట్ చేయకుండా అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీకి కంప్లైంట్ చెయ్యాలి. ఇది మనందరి బాధ్యత. ఉదాహరణకి తెలంగాణలో ఉన్నవాళ్లు ఏసీబీకి ఎలా కంప్లైంట్ చేయొచ్చంటే, ఇదిగో ఈ వివరాలు వాడుకోవచ్చు. టోల్ ఫ్రీ నంబరుంది 1064, వాట్సాప్ నంబర్ కూడా ఉంది 9440446106, లేదా ఈమెయిల్ కూడా చెయ్యొచ్చు. ఈ నంబర్లను ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది. ఓకే, ఇక ఫైనల్గా మనం నేర్చుకున్నదేంటి? ఆ మూసేసిన తలుపుని ముందు మనం చాలా మర్యాదగా తట్టాలి. అది మన పద్ధతి. ఒకవేళ వాళ్లు తెరవలేదనుకోండి, అప్పుడు చట్టమనే ఆయుధంతో దాన్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లటం మన హక్కు. ఈ 5 కిల్లర్ రూల్స్ మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. 1. ఆఫీస్కి వెళ్లకముందే ఆన్లైన్లో పిఐఓ ఎవరో చూసుకుని వెళ్ళండి. 2. చేతిలో రసీదు లేకుండా అప్లికేషన్ మాత్రం ఇవ్వద్దు. 3. వాళ్ళు తీసుకోం అని మొండికేస్తే వెంటనే స్పీడ్ పోస్ట్లో పంపండి. ఆ పోస్టల్ రసీదే మీ ప్రూఫ్. 4. ఎవరైనా డబ్బు అడిగితే వాళ్లతో వాదించొద్దు, సైలెంట్గా ఏసీబీకి రిపోర్ట్ చేయండి. అండ్ 5. ఇది చాలా ముఖ్యం, ఆర్టీఐ అనేది ఎవరిమీదో ఆరోపణలు చేయడానికి కాదు, రికార్డులు అడగడానికే. సో ఎప్పుడైనా సరే రికార్డులతో, సాక్ష్యాలతోనే మాట్లాడండి. చివరిగా ఒక్కటే మాట, అసలు తలుపు ఎక్కడుందో తెలిస్తే మనల్ని ఎవ్వరూ వెనక్కి పంపలేరు. సమాచార హక్కు చట్టంలో ఆ తలుపు పేరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అదే పిఐఓ. సో ధైర్యంగా అడగండి, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయండి.